తమరు వచ్చి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వాలి, సభ్యులు మాట్లాడిన తర్వాత అని చెప్పారు. అది ముందు వచ్చి కాదు అనుకున్నాం, కానీ అది సాంప్రదాయం అన్నారు కాబట్టి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వమని మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చెప్పినవన్నీ కూడా సభ్యులు అన్నారు. సభ్యులు మాట్లాడారు. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా తప్పు మాట్లాడి ఒక ఎందుకు లేదు, ఏం మాట్లాడేది, ఏం మాట్లాడేది, ఏం మాట్లాడేది నా పేరు తీసుకున్నారు కాబట్టి నేను లేవను. నేను లేవవలసిన అవసరం లేదు, చెప్పవలసినప్పుడే చెప్తాను. మాట మాటకి నేను లేవను. నా పేరు తీసుకున్నాడు కాబట్టి నేను లేచాను. అది పేరు తీసుకుంది కూడా ఒక నిమిషం కూర్చోండి. పేరు తీసుకుంది కూడా, సభ్యుడి పేరు తీసుకుంది కూడా మీరు అన్ని మాటలు అన్నారని చెప్పారు తప్ప మీరు అన్న మాటలు అన్నాడని చెప్పలే. మీరు పబ్లిక్ గా సభల్లో ఏం మాట్లాడారో, ఏదైతే రికార్డులుగా పత్రికలు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసావో ఆ విషయాన్ని మాట్లాడారు తప్ప అబద్ధాలు చెప్తే, అసత్యాలు చెప్తే అప్పుడు ఇంకోటి వద్ద అధ్యక్ష, సీనియర్ సభ్యులు 6 సార్లు ఎమ్మెల్యే అని ఇందా చెప్పారు, ఇంతకుముందు మంత్రులు చేశారు. మీకు సిగ్గుండాలంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో, ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపోయి ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష, మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే, అయితే చూద్దాం. ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. అవి సూపర్ 6 సూపర్ హిట్. సామాన్యుడికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు అందరూ చెవులో పోటీకు ఉన్నారు, అందరూ ప్రజలందరూ. చెప్పండి అధ్యక్ష, అధ్యక్ష అది మా ప్రజలు అడుగుతారు, దానికి క్యాబినెట్ అడుగుతున్నాం. అది చెప్పని అడుగుతుంటే ఎందుకు కోపం అయిపోతారు? మీరు? ఎందుకు మీకు సహనం వస్తుంది, అసహనం వస్తుంది? ఎందుకు సహనం కోల్పోతున్నారు? అధ్యక్ష నాకు అర్థం అవట్లే. మరి సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్.